అద్దంకి నియోజకవర్గంలోని 33 మంది లబ్ధారులకు 34.77 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి గొట్టిపాటి రవికుమార్ శుక్రవారం చిలకలూరిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే పేద ప్రజల పాలిట కూటమి ప్రభుత్వం అపన్న హస్తం నిలుస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వం వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూనే మరోపక్క హార్ట్, క్యాన్సర్, కిడ్నీ వంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడే నిరుపేద రోగులకు వైద్య ఖర్చుల భారం పడకుండా సకాలంలో సీఎంఆర్ఎఫ్ ఫండ్ కింద నిధులు విడుదల చేస్తుందని తెలిపారు. అంతేకాకుండా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ఆపరేషన్ల నిమిత్తం సమయానికి ఎల్ఓసీలు అందజేస్తూ వారి ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇది ప్రజల ప్రభుత్వమని, ప్రజల కష్టాల్లో అండగా నిలిచే నిజమైన మానవీయ ప్రభుత్వం అని పేర్కొన్నారు. చెప్పాలి చెప్పకుండా నువ్వు ఇంట్లో కూర్చొని అయిపోయిందా నెలకొండ కూర్చొని ఫాలోఅప్ చేసుకోవాలి కదా. నేను తగ్గిపోతాను, కోర్టు చేరిపోతాను, ఉపయోగం ఏమైంది? ఆల్టర్నేటివ్ వాళ్ళకి ఏదైనా హెల్ప్ ఇవ్వటం ఆ పద్ధతి రబ్బర్ ఉంటుంది. తక్కువ అయ్యేది 2000 ఎంత అవుతుంది? 2000 సార్, 2000 సేలో పోయినా కుప్ప తీసేసుకుంటే మంచిది. ఎందుకంటే రోడ్డు ఇప్పుడు రోడ్డు వేయాలంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది మీకు ఈ రోడ్డు పడి? 17 సంవత్సరాలు అయింది రోడ్డు. ఇప్పుడు మళ్ళీ మనం దొంగ చక్ర ఎక్కిస్తున్నాం, మళ్ళీ బయలుపోయింది. మళ్ళీ వర్షం పడింది కదా, దాంట్లోకి వెళ్తాయి, మళ్ళీ బయలుపోయింది. అది ఒకసారి కొద్దిగా ఎడ్యుకేట్ చేయాలి అందరూ. అది ఎవరో అధికారులు చేస్తే అయ్యేది కాదు. మీరు ఊర్లోనే మీరు కూర్చొని అందరు కలిసి మాట్లాడుకొని చేసుకోవాలి. కొన్ని ఊర్లో కారం చేయలు అదే చేస్తున్నారు. కారం చేయలు ఎవరు దమ్ము చక్రం ఎక్కడానికి లేదు, పొలాల్లో వెళ్ళి వేసుకోవాల్సిందే. స్ట్రిక్ట్ గా ఊరందరూ కలిసి మాట్లాడుకొని చేసుకుంటారు. అది యూనిటీగా వచ్చేదానికి 15 + 8 మొత్తం రోడ్లన్నీ కూడా తొందరలోనే మొత్తం ఈ 5 years లో మొత్తం దాదాపు చాలా మనకు అవకాశం ఉన్నంత వరకు మొత్తం చేపించేస్తాం. బీటీ లేయర్లో పంచాయతీరాజులు అయితే ఇప్పుడు మళ్ళీ 25 కోట్లు, 23 కోట్ల 85 లక్షలకి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారి ఇది పంపించాం, ప్రపోజల్ పంపించాం. తొందరలో కూడా అవి కూడా అయితేనే ఆశిస్తాం. ఇవన్నీ అయిపోతుంది. ఇంకో 10 కోట్లు నాబార్డు పంచాయతీరాజులో ఎంపరాల, మైలవరం, ఉప్పలపాడు, చిన్న కొత్తపల్లి, అది కొత్తూరు, కొప్పరపాడు, అది ఒక 9 కోట్ల 85 లక్షలు. ఇది ఒక ఫస్ట్ ఫేజ్ ఒక 6 కోట్ల, 6 కోట్ల 80. సెకండ్ ఫేజ్ మొన్న అయింది 7 కోట్ల 774. ఈ రెండు లిస్టు మన 774, 6.5, 684, 14 అయిపోతుంది. ఓకే ఇచ్చాము 15. మళ్ళీ ఇప్పుడు ఒక 8 కోట్లు శాంక్షన్ అయింది బీటీకే. సరే ఆర్ఎన్బి ఇప్పుడు ఇది ఎట్లా ఇచ్చారో అదే ఇదే లేట్ అయింది. అన్ని స్పీడ్ అయిపోయింది. ఇది స్పీడ్ చేయమని ఇది లేట్ అయింది. దాదాపు 3 నెలలు 4 నెలలు అయింది. అది చెప్పి ఇప్పుడు వస్తా కూడా నేను కారులో వచ్చినప్పుడు అదే మాట్లాడుతున్నాను. చూసి ఈ కాంట్రాక్ట్ చేసిన కంప్లైంట్ రోడ్డు చేసేసాడు అంతే కదా. 25 కోట్లు వచ్చింది, ఇంకొక 24 కోట్లు పెట్టారు. ఎంత